సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను ధ్యానించే ముందు ఎక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా దేవుని ఆశీర్వాదములు కృప ఈ గాలిలో ఆయన శబ్ద తరంగం ద్వారా వినపడుతున్న మాటలన్నిటికీ దేవుడు జీవాత్మ చేత ప్రజలకు రక్షణ సందేశాన్ని అందించబోతున్నాడు. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, స్తోత్రం నాయన, సహాయం చేయండి. నేను ఎన్నో దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు తండ్రి నాయన ఎదురాడుతున్న మాకు తండ్రి నాయన పరీక్షల్లో నిలబడి గెలవడానికి క్రియాత్మకమైన విశ్వాసంతో మనం నడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ తండ్రి, సమస్తాన్ని తండ్రి నీ బిడ్డలకు విజయం దయచేసే దేవుడు, నీ బిడ్డల పక్షాన ఉన్న దేవుడు తండ్రి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా దేవ తండ్రి నాయన మా దేశ విదేశీ సంఘాలను, సంఘ బిడ్డలను కాచి కాపాడండి. నేరాలు, దౌర్జన్యాలను అరికట్టండి. ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ను అంతమొందించండి. శాంతి సమాధానమును నెలకొల్పాలని ప్రార్థిస్తున్నాం. నేను దిక్కులేని అనాథలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. तेरे बंदे तुझे छूना चाहते हैं प्रभु, जो इंसान की तकदीर इंसान की किस्मत ने बदल कर रखी है प्रभु, సహాయం చేయమని వేడుకుంటాం. తండ్రి, యుద్ధములు తండ్రి నేను శాంతిపరచాల్సిందిగా ప్రార్థిస్తాను. రైతులను ఆదుకోవాలని ప్రార్థిస్తాను. మూఢనమ్మకాల నుంచి ప్రజలను విడిపించమని ప్రార్థిస్తాను. ఆయన సైబర్ క్రైమ్ రేటు తండ్రి జో మక్సద్ బతానే ఖుదా మక్సద్ బచానే కహే, సహాయం చేయండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు ముందుగా సాధించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి మరి కొన్ని విషయాలు మనము ధ్యానించుకోబోతున్నాం. కాబట్టి ఆయన రాజులకు రాజు అయిన దేవుడు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు మనందరికీ తోడుగా ఉండి నడిపించి కాచి కాపాడే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి సమస్తాన్ని ఆయన మన కొరకై మరియు బాగు చేసి నడిపించే దేవుడు మనతో మాట్లాడాలని చూస్తుంటున్నాడు. కాబట్టి మనం హృదయాలు ఎప్పటికీ ఆయనకు విధేయులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆది కాండంలో 21వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ మరి శారా, అబ్రహాము మరి వారికి దేవుడు పిల్లలు కుమారుడు అనుగ్రహించడం జరిగింది. కుమారుడు ద్వారా వారికి మరి ఎంతో మరి ఇంట్లో సంతోషము, దేవుడు ఆనందాన్ని కలగజేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుడు మరి ఎంతైనా మరి నమ్మదగిన దేవుడు. మనం అడగడం దేవుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేసి నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన గొప్ప కార్యములు, ఆయన ఆశ్చర్య కార్యములు అందరూ మరి గ్రహించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి సమస్త మానవుల కొరకై, సమస్త ప్రజలందరి కొరకై ఆయన చేసిన గొప్ప కార్యాన్ని వివరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సమస్త మానవులు ఆయనకు లోబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్తలో మరి 1వ అధ్యాయము 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడెను. కాబట్టి యేసు అనే పేరు పెట్టబడాలి అంటే మరి యేసు ప్రభు జన్మము మరి మరియమ్మ మరి అడిగింది, నేను పురుషుని ఎరగని దాన్ని ఎలాగ నాకు పిల్లలు కలుగుతారు అనే ప్రశ్న మరి మరియమ్మ వేసింది. కాబట్టి అంతకుముందు ఎవరు వేయలేదు, కానీ మరియమ్మ మాత్రం ఆ ప్రశ్న వేసింది. కాబట్టి సోదరులారా, మనము చాలాసార్లు అనేక విధాలుగా చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. సరైన విధంగా దాన్ని మరి లోబడి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అదేవిధంగా మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ప్రభు మరి లూకాసు వార్తలో కూడా మరి ఒక మాట చూద్దాం. అక్కడ మరి 1వ అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. లూకాసు వార్తలో చెప్పినట్టు మరియమ్మ మరి నువ్వు ఒక పేరు అంటే వారు పుట్టక ముందుకే, అబ్రహాము కుమారుడు పుట్టక ముందుకే తనకు ఇస్సాకు అనే పేరు కుమారుని కంటావని చెప్పబడింది. అలాగనే యేసు ప్రభు పుట్టక ముందే తన పేరు పెట్టడం జరిగింది.
కాబట్టి ముందుగానే వీరి పేర్లు మరి లిఖించడం జరిగింది. కాబట్టి సోదరి సోదరులారా, ఇద్దరి కుమారులకు మరి తండ్రులకు ఎంతో మరి వారి కుటుంబాల్లో సంతోషం, ఆనందాన్ని చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు మరి వారి కుటుంబాల్లో ఎంతో మేలు చేసి మరి మేలు చేయక ఉండలేని దేవుడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో 1-2 వచనాల్లో 21వ అధ్యాయం ఆదికాండంలో, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారా దర్శించెను. యెహోవా తాను తనకిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చెప్పాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయం కాలంలో శారా గర్భవతి అయి అతనికి ముసలితనమందు కుమారుని కనెను. కాబట్టి ముసలితనమందు కుమారుని కనెను. 90 ఏళ్ళు శారాకు అప్పుడు కుమారుని కనడం జరిగింది. కాబట్టి దేవుని ఆశ్చర్య కార్యములు వివరించ మనకు ఎంతో మరి గొప్ప కార్యములుగా చూస్తుంటున్నాం. దేవుని యొక్క మరి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే గలతీ పత్రిక 4:4లో ఆయన చెప్తుంటున్నాడు, అంత్యకాలమందు పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీ యందు పుట్టాను, మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అయినట్టు మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన విజయుడై మరి లేచి ఉంటున్నాడు. మరణాన్ని, సమాధిని ఆయన గెలిచే దేవుడు, పాపులను రక్షించే దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ఈ కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపిన దేవుడు. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనం ఎల్లప్పుడూ మరి సరైన విధంగా మనం అర్థం చేసుకున్నది, దాని గురించిన భావన మనకు తెలిసి ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి ఆయన కృపను, ఆయన ప్రేమను మనము ఎల్లప్పుడూ విధేయులమే ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. మరి రోమా పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఇక్కడ ఒక మాటలు చూసినట్టయితే, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శారాయి మృతతుల్యమునైనట్లు, శారా గర్భవతి మృతతుల్యమైనట్లు ఆలోచించాను గాని. కాబట్టి అవిశ్వాసము దేవుని వాగ్దానం అనగా ఇక్కడ దేవుడు వారి విశ్వాసము ద్వారా వారికి మరి పిల్లలు కన్నట్టు మనం చూస్తుంటున్నాం. 25వ వచనంలో ఆయన మన అపరాధము నిమిత్తం అప్పగింపబడి మన నిమిత్తము మనము నీతిమంతులుగా తీర్చుకోవటానికి లేపబడేను. కాబట్టి సోదరి సోదరులారా, దేవుడు చేసే అద్భుతములు మరి ఎన్నో మనము చూస్తూ ఉంటున్నాం. వారి కుటుంబాల్లో, మన కుటుంబాల్లో దేవుడు ఎల్లప్పుడూ వాటిని దయచేసేవాడిగా ఉంటాడు, నడిపించేవాడిగా ఉంటాడు, కాచి కాపాడేవాడిగా ఉంటాడు. సంతోషాన్ని, ఆనందాన్ని కుటుంబాల్లో నింపేవాడిగా ఉంటున్నాడు. 13వ వచనం నుంచి 21వ అధ్యాయము ఆదికాండంలో మరి ఇక్కడ చూసినట్టయితే, అయినను ఈ దాసి కుమారుని సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసేదరని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము, నీళ్లు, తిత్తును తీసుకొని అబ్రహాము పిల్లవానితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండాను. ఆ తిత్తిని, నీళ్లను అయిపోయినప్పుడు తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణిని పడవేసి, ఈ పిల్లవాణిని చావు నేను చూడలేనని అనుకొని ఇంటిని పెద్ద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండాను. ఆమె ఎదురుగా కూర్చొని ఉండగా ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాణిని మొరను వినెను. అప్పుడు ఈ దేవుని దూత ఆకాశం నుండి ఆగరు పిలిచి, ఆగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాణి చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాణిని ఎత్తుకొనుమని నీవు అతన్ని నీ చేతిగా పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేస్తుందని ఆమెతో చెప్పాను. కాబట్టి దేవుడు గొప్ప జనముగా మరి ఇస్మాయిలుగా చేసినట్టు అరబు వారి అనగా ఇక్కడ 18వ వచనం 19వ వచనంలో
దేవుడు ఆమె కన్నుల్లో తెరిచి అందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని ఆ చిన్నవాని తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఉండెను. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఈజిప్టు నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి ఇచ్చి పెళ్లి చేసెను. కాబట్టి మరి ఈ ఫారాను అరణ్యంలో నుండి మరి ఒక స్త్రీని తెచ్చి వివాహం చేసింది ఆగర్ కుమారుడు ఇస్మాయిల్కి. కానీ తన గురించి మరెక్కడా రాయబడినట్టు లేదు. కానీ అరబ్బు వారి వంశస్థులు అనగా అనగా ఇప్పుడు కూడా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. మరి అరబ్బు మరి ఇస్మాయిల్ వంశస్థులు ఇంకా ఇప్పటికి కూడా మనము ఉన్నట్టు చూస్తుంటున్నాం. అలాగనే ఇస్రాయేల్ వంశస్థులు కూడా మనకు మరి ఇజ్రాయెల్ ప్రాంతంలో చూస్తుంటున్నాం, ఇస్సాకు సంతానం. కాబట్టి సోదరుల ఇరు వంశాలు వాళ్ళు అనేక సార్లు యుద్ధాలు మరి అనేకమైన యుద్ధ వాతావరణాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి బెర్షెబాలో అబ్రహాముకు మరి ఒక దేవుడు మరి ఏ విధంగా సహాయం చేశాడో, ఏ విధంగా దేవుడు మరి తోడుగా ఉండి నడిపించినట్లు మనం చూస్తుంటున్నాం. అలాగే దేవుడు మరి ఇస్సాకు మరి ఆగరును పిలిచి ఏ విధంగా మరి నిన్నుగా మరి దూత పిలిచి ఆకాశం నుండి ఆగరును పిలిచి ఆగరుడు నీకేమీ వచ్చిన భయపడకము అని. కాబట్టి అతని బుడక మరి గొప్ప జనముగా అంటే దేవుడు రెండు జాతులను అనగా ఇశ్రాయేలు అరబ్బు జాతులుగా మనం విభజించబడినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలంటే ఇక్కడ చెప్పబడిన మాటల ప్రకారము కీర్తన గ్రంథం 22వ అధ్యాయము అలాగే యెషయా 53వ అధ్యాయములో చెప్పబడినట్లు ఇక్కడ సేమ్ అలాగే మరి 21వ అధ్యాయంలో కూడా మరి వీరి గురించి రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు మరి ఏ విధం చేతనైనను తన బిడ్డలను కాచి కాపాడి నడిపించేవాడు. ఆగరు వంశము మరి వారి అనగా ఒక బానిసత్వంలో ఉన్న వారి వంశము, అలాగే ఇసాకు వంశం అనగా షారా వంశము, వీరిద్దరూ ఏకం కాదు. మరి కాబట్టి వీరిని పంపించేసే అని షారా ఎప్పుడైతే చెప్పిందో అలాగ అబ్రహాము చేస్తూ వచ్చాడు. కాబట్టి అబ్రహాము ఇస్సాకు వలన పుట్టినదే మీకు వంశధారకుడు అనగా మీకు పుత్ర సంతానము, ఈ వంశాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పినది మాత్రము ఇస్సాకును మాత్రమే. కాబట్టి అలాగా దాన్ని బట్టి వీరిని పంపించేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, దేవుడు ఏ విధం చేతనైనా మరి కృపచేత కాచి కాపాడేవాడుగా ఉంటాడు. ఆయన నడిపించేవాడిగా ఉంటున్నాడు. ఆయన గొప్ప కార్యములు చేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి అదేవిధంగా చూసినట్టయితే మరి 30వ వచనంలో నేను బావిని త్రవ్వినందుకు, 32వ వచనంలో బెర్షెబాలో వారు అలాగున ఒక నిబంధన చేసుకునే తర్వాత అబీమెలెకు లేచి తన సేవకులను సేనాధిపతి అయిన పీకోలును పిలిచి ఈ దేశము తిరిగి వెళ్ళము. అబ్రహాము బెర్షెబాగా పిచ్చుకల వృక్షము నాటి అక్కడ నీ దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. కాబట్టి యెహోవా పేరట మరి అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. అలాగే మరి అబీమెలెకు మరి బెర్షెబాలో కలుసుకోవడం జరిగింది, తనతో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎల్ ఓలాం అంటారు, బెర్షెబాను ఎల్ ఓలాం అని అంటారు. కాబట్టి అక్కడ మరి ఒక మరి వారు కలుసుకొని యెహోవా పేరట మరి ప్రార్థన చేయడము కూడా జరిగింది. అలాగే మరి దేవుడు తన కుమారుడైన అబ్రహాము అనగా అబ్రహాముకు ఏ విధంగా మరి సహాయం చేస్తూ వచ్చాడో, విశ్వాసమును బట్టి తాను ఏ విధంగా దేవుడు చెప్పినట్టు ముందుకు వెళ్తూ ఉన్నాడో దేవుడు తనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి మనముగా ప్రతి విషయంలో విశ్వాసమును అనగా దేవుని యందు మనం నడవాలనేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి 22వ అధ్యాయంలో విశ్వాసమును అనే యాకోబు చెప్పే మాటను బట్టి చూస్తుంటున్నాం. అలాగే 15వ అధ్యాయంలో ఆదికాండము 15:6లో మరి క్రియ అని చూస్తుంటున్నాం. అంటే
పౌలు చెప్పింది మరి క్రియ గురించి చెప్తే, మరి యాకోబు చెప్పింది విశ్వాసం గురించి. అంటే వీరిద్దరూ ఏమైనా పొరపాటుగా మాట్లాడినా లేదు. విశ్వాసము చేత క్రియ చేత నడిపించబడాలని వీరిద్దరూ మరి ఆశించారు. కాబట్టి అదే విధంగానే మనము ఇక్కడ అబ్రహాము 22వ అధ్యాయంలో మరి మరి నీ కుమారుణ్ణి బలి అర్పించాలి అన్నప్పుడు విశ్వాసం కనబడింది, అందులో క్రియ కూడా కనపడింది. 90 ఏళ్లకు 100 ఏళ్లకు మరి అబ్రహాముకు, శారా 90 ఏళ్లకు మరి కుమారుని కంటే ఏమైనా దేవుడు మార్పు చేస్తాడేమో అని ఆలోచించకుండా ఏదైతే దేవుడు చెప్పినాడో దాన్ని చేయడానికి ముందుకు వెళ్ళినాడు అబ్రహాము. కాబట్టి 7వ పరీక్ష ఆయనకు శోధనలో వచ్చినప్పటికీ తాను విజయాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మరి మొదటి వచనము 2వ వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామునకు పరిశోధించెను. ఎట్లనగా అబ్రహాము అతని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును మోరియా ప్రదేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం మీద ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుము. కాబట్టి ఇక్కడ మోరియా పర్వతం మీద మరి నాకు దహన బలిగా ఇస్సాకును అర్పించు అని దేవుడు చెప్పినప్పుడు అతడు కిమ్మనకుండా సరే ప్రభు అని వెళ్ళి మరి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ఈ రోజుల్లో దేవుని విశ్వాసము చేత క్రియ చేత ఎవరు మరి ఎంతమంది మరి నిజంగా మరి అబ్రహాం అంత విశ్వాసము క్రియలు ఉన్నాయా అనేది మనం ఆలోచించుకున్నాను. కాబట్టి నిరీక్షణ అనేది మరి ఎంతో మరి ఉన్నట్టు విధేయత మరి దేవుడు చెప్పిన మాటకు తాను జీవిస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మరి ఇస్సాకు ఏం చిన్నపిల్లోడు అంటే చిన్నపిల్లోడు, 33 ఏళ్ళు వయసు ఉండొచ్చు. అలాగనే శారా 90 ఏళ్ళు వయస్సున్నప్పుడు మరి కుమారుని కనడం జరిగింది. కాబట్టి మరి వారు ఏదైతే దేవుడు చెప్పినారో మరి చేస్తూ వచ్చాడు. అప్పటి కాలంలో మోషే కాలం వరకు మరి అనగా దహన బలి ఉంది, కానీ మోషే కాలం వరకు పాప పరిహార బలి, అపరాధ బలి అనేది లేదన్నమాట. మోషే కాలం వస్తేనే కానీ అది లేదన్నమాట. ఫిలిస్తీన్లో మరి అప్పట్లో నరబలి ఇచ్చేవారు. కాబట్టి ఆ విధానాన్ని ఉంది అనేది మరి ఆనాటి ఫిలిస్తీన్లలో ఉన్నది. కాబట్టి మరి అబ్రహాంకి అది తెలుసో తెలియదో కానీ మరి ఆనాడు అటువంటిది ఉన్నది. కాబట్టి నరబలి దేవుడు కోరుతాడా అంటే నరబలి దేవుడు కోరడు. దేవుడు ఎప్పుడే కానీ అటువంటి బలిని కోరడు. కానీ ఇక్కడ ఒక పరీక్ష పెట్టినాడు. ఆ పరీక్షలో తాను విజయం సాధించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన గురికి అనేకమైన పరీక్షలు, శోధనల నుంచి విజయం సాధించడానికి అనేక పరీక్షలు వచ్చినప్పుడు దాని నుంచి మనం విజయం సాధించాలి, కానీ మనం వెనక్కి తగ్గకూడదు. అయ్యో ఈ పరీక్ష వచ్చింది కదా, ఈ పరీక్ష వచ్చింది కదా అని మనము వెనక్కి తగ్గకూడదు. కాబట్టి సోదరులారా, సంతోషంగా ఆనందంతో ఆనాటి సిలువను దేవుడు కొండ మీదకి మోసుకుంటూ వెళ్ళినాడు, గోల్గోతా కొండ మీద. కాబట్టి మోరియా అనే ప్రదేశంలో మనం చూసినట్టయితే యేసు ప్రభు వారి సిలువ గుర్తు కూడా అక్కడ ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. సిలువ వేయబడిన స్థలం మరి ఆ స్థలంలోనే ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఇక్కడ మరి చూసినట్టయితే మరి 3వ వచనం నుంచి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుని ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచాను. కాబట్టి దూరం నుంచి మరి ఆ స్థలాన్ని చూసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి విధేయత క్రియ మరి చేస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధానంలో మరి ఎంతో మరి దేవుడు చెప్పినట్టు మరి ఇద్దరు ఇటు యేసు ప్రభువారు కూడా ఇటు తల్లిదండ్రులకు ఎంతో విధేయతగా జీవించినట్టు మనం చూస్తున్నాం. మరియమ్మ పాలిచ్చి పెంచిన వాడి లోకాన్ని పరలోకాన్ని పాలించేవాడిగా మనం చూస్తున్నాం. రోమా పత్రికలో మనం గమనించినట్లయితే అక్కడ మరి కొన్ని విషయాలు మనకు అర్థమయ్యేదిగా ఉంటుంది. కాబట్టి సోదరులారా, మరి రోమా పత్రిక 4వ అధ్యాయము
మొదటి నుంచి చూసినట్లయితే అక్కడ కాబట్టి శరీర విషయమై మనం మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికెను? అబ్రహాము క్రియా మూలముగా నీతిమంతుడని తీర్చబడే ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని వాళ్ళ ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని వానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. కాబట్టి అబ్రహాము విశ్వాసము చేత క్రియ చేత ముందుకు దేవుడు చెప్పినట్టు నడిచినట్టు మనం చూస్తున్నాం. సమస్తమును దేవుడు బాగు చేసేవాడు, బాగుపరిచేవాడు. ఆయన ఎప్పుడు చెడును కోరుకోడు. తన బిడ్డల పట్ల తన బిడ్డలను దేవుడు సంతోషంగా ఉంచాలని చూస్తాడు. కానీ కొన్ని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం దాన్ని దేవుడి వైపే ఉండి మనం విజయం సాధించాలా అనేది దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఒక 10 విషయాలు చెప్పబడి ఉన్నాయి, ముఖ్యమైనవి. అదేమనగా యేసు క్రీస్తు ఇస్సాకు పుట్టకకు యేసుక్రీస్తు జననము తల్లిదండ్రులకు ఎంతో సంతోషము కలిగినట్టు చూస్తున్నాం వారి కుటుంబాల్లో. అలాగనే రెండోదిగా చూసినట్టు యేసు పుట్టుక తన పని విషయంలో ఫలితాన్ని మనం చూసినట్టున్నాం. ఇస్సాకుడుక తాను పుట్టినప్పుడు ఎంతో వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఆనందము చూసినట్టు మనం చూస్తున్నాం. అలాగనే మూడో విషయంలో యేసు పుట్టిన తండ్రికి ఆనందం కలిగజేశాడు. అలాగనే మన జీవితం ఇస్సాకు వారి తండ్రి గారుగా ఎంతగానో ఆనందించినట్టు మనం చూస్తున్నాము. మొదటిగా మనం చూసినట్టయితే యేసుక్రీస్తు పుట్టుక జననానికి ఇస్సాకు జననానికి ముంగుర్తు అంటే పోలికలు, అంటే మనము ఏదైతే దేవుడు చేయబోతున్నాడో దాన్ని ముందు గుర్తుగా చూస్తున్నాం. కాబట్టి అలాగనే నాలుగవదిగా చూసినట్టయితే ఇస్సాకు బలిపీఠం మీద ఏ విధంగా తండ్రికి విధేయతను చూపించాడో తండ్రికి ఎదురు తిరగకుండా సమాధానంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అలాగనే ఐదవదిగా చూసినట్లయితే అబ్రహాము గృహ నివాసిగా ఉన్నట్టు చూస్తుంటున్నాం. కాబట్టి వారు ఏది ఆశించలేరు, వారు సంతోషంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అలాగనే మన జీవితంలో శరీరాందు ముందు ఏ ఆశ పెట్టుకోకుండా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని మనం వినాలి. కాబట్టి ఆరోదిగా చూసినట్లయితే విశ్వాసము ఈ విధంగా క్రియలు ఏ విధంగా వారి జీవితాల్లో గొప్ప ఫలితాలు వచ్చినాయో అదేవిధంగా విశ్వాసము క్రియ అనేది ఎంతో ముఖ్యమైనదిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అలాగే ఏడవదిగా ఇస్సాకు బలి పీఠం మీద 33 ఏళ్ళు వయసున్నప్పటికీ తాను ఎంతో విధేయత చూపించినాడు. అలాగే యేసు ప్రభు శిలువను మోయడానికి ఎంతో విధేయత చూపించినాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఇతను యందు ఆనందిస్తున్నాను అన్నట్టు తండ్రికి ఏ విధంగా శిలువ వరకు విధేయత చూపించినాడు యేసు ప్రభు. అలాగనే ఇతరు కూడా విధేయత చూపించినట్టు చూస్తుంటున్నాం. అలాగనే 8వదిగా ఇస్సాకు అబ్రహాముకు విధేయత చూపించాడు. అలాగనే యేసుక్రీస్తు కూడా విధేయత చూపించినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగనే 9వదిగా చూసినట్టయితే ఇస్సాకు దేవునికి ప్రతినిధి దేవునికి ఎంతో దేవుడు యేసు ప్రభు గారు ఏ విధంగా ఈ లోకంలో తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడో అలాగనే ఇస్సాకు తన తండ్రికి దేవునికి విధేయతగా జీవించినట్టు మనం చూస్తుంటున్నాం. 10వదిగా చూసినట్టయితే పాత నిబంధనలో యేసు ప్రభు వారి గురించి ఆయా వచనాలు రాయబడినట్టు మనము చూస్తుంటున్నాం. చరిత్రాత్మకమైన వచనాలు యేసుక్రీస్తు గురించి రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, ప్రజలందరి కొరకై ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేసిన దేవుడు. కాబట్టి శాంతి, సమాధానాన్ని, నెమ్మది ఆయన ప్రజలందరికీ దయచేయాలని దేవుడు కోరుతున్నాడు. 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పటికీ మనకు భారతదేశానికి మనము ఇప్పటికీ ఆయా మనుషులు ఒక ఎలక్షన్లో ఒకరొకరు చంపుకోవడము,
ఒకరొకరు మరి మరి ఈ వ్యభిచారము, డ్రగ్స్, అలాగనే మరి అనేకమైన నేరాలు, ఘోరాలు, ఇంకా మనకు ఎంతో స్వతంత్రము వచ్చేది ఉంది. ఎంతో మనం పోరాడేది ఉంది. ఎంతో మనకు విజయాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించాలి. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని, గ్రామీణ ప్రాంతాలను బాగు చేయడానికి దేవుని యొక్క రక్తము ప్రజలందరినీ విమోచించాలని మనం ఎప్పుడూ కృషి చేయాలి. కాబట్టి ఈ విధంగా దేవుడు మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకొని దేవుని మనం దీవించును గాక. పరిశుద్ధ మా తండ్రి, మీ మాటలు విన్నాము, వాటి ద్వారా మాకు సత్యమందు మేము నిలిచి ఉన్నట్టు సహాయం చేయమని, శత్రు కార్యములు అయిపరచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మాకు ఎల్లప్పుడూ ప్రేమించే బిడ్డలందరికీ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.